ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. మీరు ఎదురు చూస్తున్న ప్రకారంగా మీ పాస్టర్ గారు మాట్లాడే ప్రకారంగా నేను మాట్లాడలేను. అంత స్వచ్ఛంగా నాకు తెలుగు రాదు. వచ్చిన తెలుగులో మాట్లాడతాను, మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఆమేన్. మీ అందరికీ మొట్టమొదటిగా యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. అందరు పక్కన ఉండే వాళ్ళకి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం. సరే, క్రిస్మస్ పండగలైతే అందరికీ లోకమంతా సంతోషం కదా. యేసుక్రీస్తు అంటేనే ఆయనకి మతం, ఆయనకి కులం ఇవన్నీ లేనే లేదు. యేసు అంటే ఒక్క పేరే, యేసు అంటే ఒక్క రక్షకుడు, యేసు అంటే ఒక్క రాజే, యేసు అంటే ఒక్క స్నేహితుడే. ఆమేన్. మరి ఎంతమంది వచ్చినా నేనే దేవుడు అని చెప్పుకున్నా కూడా వాళ్ళు దేవుళ్ళు కాదు. యేసు ప్రభు కూడా తనని ఎక్కడ కూడా నేను దేవుడని చెప్పుకోలా. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ఆయన చేసే కార్యాలు చూస్తేనే తెలిసిపోతుంది ఆయనే దేవుడని. ఆమేన్. ఆయన ఎవరినన్నా శపించున్నాడా? లేదు. ఏ ఒక్క కుటుంబం కూడా యేసయ్య దగ్గర వెళితే వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అది పాపం చేసే వాళ్ళకి ఇంకా ఏం చేస్తాడంటే ఇంకా స్నేహితుడైపోతాడు అన్నమాట. నాకు తెలిసిన ఒక అన్నున్నాడు, ఆయన వేదాయపాలెంలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే నా దగ్గర పంచుకున్న ఒక సాక్ష్యం, బాగా తాగుతాడనమాట. మంచి అలవాటు అది కదా, మంచి అలవాటు. పొద్దున బాగా కష్టపడి పని చేస్తాడు, సాయంకాలం వచ్చింది ఏం చేస్తాడు? వెతుకులాడతాడు అనమాట బాటిల్ ఎక్కడుందని. అది ఖాళీ అయిపోయిందంటే వాళ్ళ కొడుకుని పిలుస్తాడంట. పిలిచి రే ఇంకో బాటిల్ ఎక్కడన్నా ఉందా చూడరా అంటాడంట. అలా బాగా తాగేవాడు అనమాట. తాగి ఒకరోజు వాళ్ళ వాకిటి ముందు ముళ్ళ కంప ఉంది అనమాట. అక్కడ వండుకోన్నాడు. వండుకోండి వాళ్ళ బాబు ఏం చేస్తున్నాడంట, చర్చికి వెళ్ళేసి వస్తున్నాడంట. ఇదేలాగా రాత్రిలో వెళ్ళి వస్తుంటే చేతిలో బొరుగులు గుగ్గుళ్ళు అవన్నీ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ చేతిలో ఇటు పక్క బైబిల్ పెట్టుకొని పెట్టుకొని వస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న వస్తా చూసి ఎక్కడికి పోయి వస్తున్నావురా అని అడిగాడంట. చర్చికి పోయి వస్తున్నాను నాయన అన్నాడు. సరే, నీ దగ్గర ఒక ప్రశ్న అడగాల, ఆ ప్రశ్నకి నాకు సమాధానం చెప్తే నువ్వేం చేయి, రేపటి నుంచి చర్చికి పో అన్నాడంట. సరే నాన్న ఏందో అడుగు అని చెప్పను. నువ్వు తాగున్నావు కదా, నీకు చెప్తే నీకు అసలు ఎక్కుతుందా అన్నాడంట. నువ్వు చెప్పవా అన్నాడంట. సరే అన్నాడు. నేను తాగి ఉన్నాను, నేను ఎవరిని అన్నాడు. నువ్వు పెద్ద పాపివి అన్నాడంట. పెద్ద పాపినా? లేదు మహాపాపివి అన్నాడంట. మహాపాపినా? లేదు నువ్వు దుర్మార్గుడు అన్నాడంట. సరే ఇంక చెప్పే కొద్ది నా పేరు ఇంక నా ఇదైపోతుంది అనే లోపల సరేరా పాపం చేసే మా లాంటి పాపులు ఎక్కడికి పోతారన్నాడు. ఎందుకంటే మనల్ని అడిగితే ఏం చెప్తాం? పాపం చేసే వాళ్ళు ఎక్కడికి పోతారు? గట్టిగా చెప్పాలా? స్త్రీల్లో చెప్పండి, మగవాళ్ళలో చెప్పండి. ఎక్కడికి వెళ్తాం? పాపం చేస్తే నరకం కదా వెళ్తామా? కానీ తన నోట్ల నుంచి వేరే రకమైన మాట వచ్చింది. నేను కూడా ఎదురు చూడాలి. వాళ్ళ నాన్న అడుగుతున్నానంట, మా లాంటి పాపులకి ఎక్కడికి వెళ్తావురా అంటే, నైనా మీలాంటి పాపులు చర్చిలకు వెళ్ళాలి నాన్న అన్నాడు. హల్లెలూయా. మీలాంటి పాపులు ఎక్కడికి వెళ్ళాలా? తాగింది మొత్తం చెదిరిపోయింది అనమాట. ఇంకా ఆ దెబ్బతోటి ఏం చేశాడు? ఆ త్రాగుడిని వదిలేశాడు. ఈరోజు ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క వీధికి పోయి తాగుబోతు వాళ్ళ దగ్గర, తిరుగుబోతు వాళ్ళ దగ్గర యేసయ్య మంచి దేవుడు అని పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు. ఆమేన్. చిన్న బిడ్డల ద్వారా కూడా మాట్లాడి ఒక ఆత్మని రక్షించుకునే దేవుడు మన యేసయ్య. ఆమేన్. కాబట్టి ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు? దూరం చేయకూడదు. ఎందుకంటే ఈరోజు చెప్తున్న కొన్ని వాక్యాలే కొంచెంసేపటి నేను చెప్పేసి మనం వెళ్ళొచ్చు. లూకా సువార్తలో 2వ అధ్యాయము తెలుగులో చదివారు ఎవరన్నా తీసుకోండి. 8 నుంచి 10 వరకు ఎవరన్నా చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 10 వరకు. కొందరు గొర్రెల కాపరులు వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో
చుట్టబడి ఆ, ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు ఆ. అని వారితో చెప్పెను. ఇది మామూలుగా మనందరికి తెలిసిన ఒక క్రిస్మస్ కాలంలో చెప్పే వాక్యాలు. కానీ నేనేం చెప్తున్నా అంటే ఆత్మదేవుడు మనతో మాట్లాడే ఒక 2 కార్యాలు మనం చూద్దాం. అక్కడ యేసుప్రభు పుట్టాడని వాక్యం సెలవిస్తుంది. కానీ దానికి ముందు ఎవరిని గురించి రాయబడి ఉందంటే ఆ పట్టణంలో, ఆ నగరములో గొర్రెల కాపరులు, ఎవరు? గొర్రెల కాపరులు కాపలా నిలబడుకున్నారు. దేనికి? గొర్రెల్ని తీసుకువెళ్ళాలా, వాటికి మంచి తిండి పెట్టాలనేసి తీసుకువెళ్తున్నారు. ఏ కాల సమయం అనేది మీరు బాగా గమనించాలి. ఎప్పుడు? రాత్రికాల సమయంలో, రాత్రికాలం వేళలో వాళ్ళు గొర్రెలు ఏం చేస్తున్నారంట? తీసుకెళ్ళారు. రాత్రిలో ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం పోయాం కేరళస్ పోయేటప్పుడు లైట్లు కొట్టుకుంటా పోయాం, కరెక్టా? అందరూ ఫ్లాషులు కొట్టాము, టార్చ్ లైట్లు పెట్టాము, అన్నీ. ఎందుకంటే రోడ్లో ఏముందని తెలియదు. కానీ అట్లాంటి సమయంలో ఆ రాత్రి వేళలో ఆ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు? గొర్రెలు నడిపిస్తూ తీసుకువెళ్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఆ గొర్రెలకి ఎక్కడ ఆహారం ఉంటాయని వాటికి ఎట్ట తెలుసు? ఆ గొర్రెలు కాపరు ఎక్కడ తీసుకుని పోయి వెళ్తాడో ఆడ ఏం చేస్తాయి? తింటూ ఉంటాయి. ఒకవేళ ఈ రాత్రి సమయంలో తీసుకువెళ్ళాడంటే ఆ గొర్రెల పాటుగా తింటూ ఉన్నాయి. ఈ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇదేలాగా చిన్న చిన్న దోమలు, చిన్న చిన్న ఈగులు అక్కడ ముసురుతూ ఉంటే వీళ్ళు ఏం చేసుకుంటారు? తట్టుకుంటా కూర్చో ఉన్నారన్నమాట. అక్కడ కూర్చో ఉన్న ఆ సమయంలో వాళ్ళు చీకటిని గురించి కూడా వాళ్ళు భయపడలా. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళకి అలవాటు అయిపోయింది. చీకట్లో ఉండి 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 వాళ్ళకి చీకటి అలవాటు పడిపోయింది. కానీ మనం చదివేటప్పుడు 10వ వచనంలో ఏం చెప్తున్నాం మనం? ఒకసారి చదవండి. 9వ వచనము. దూత వచ్చినప్పుడు చదవండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వెలుగు ఏమవుతుంది? వాళ్ళ మధ్యలో వస్తుంది. అప్పుడు వెలుగు వచ్చిన వెంటనే ఒక ప్రకాశమైన ఒక వెలుగుని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఇంతకాలం చీకటిని చూశారు, వాళ్ళు ఏం చేయలేదు? భయపడలా. కానీ మొట్టమొదటిగా వెలుగును చూసేటప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమవుతుంది? మనమైతే ఏం చేస్తాం? వెలుగు వస్తేనే అబ్బా ధైర్యం. చీకటిగా ఉంటే భయం. కొందరు ఉన్నారు, ఎట్లా తెలుసా? ప్రార్థనలు చేస్తూ ఉంటారు రాత్రిలో. బాగా రాత్రిలో లైట్లు వేసుకుంటామా? లేదు. చీకట్లో ఒక చిన్న 0 వాట్స్ బల్బో ఏదో ఒకటి పెట్టుకొని మనం ప్రార్థన చేస్తాం. అది ఇంకా భక్తులు అయితే మోకాళ్ళకి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. బాగా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడు? చీకట్లో. మాట్లాడు. చీకట్లో బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు రాత్రిలో. ఎందుకంటే లైట్లు వేస్తే అందరు లేస్తారని. చీకట్లో బాగా ప్రార్థన. నిలవన ఒక కిచెన్లో ఏదైనా ఒక పాత్రం కానీ ఢమాలను పడిపోయిందంటే అప్పుడు వాళ్ళ ప్రార్థన ఎట్టుంటుంది? ఇంకా హల్లెలూయా హల్లెలూయా యేసు నామములో సాతానా పో పో పో. కరెక్టా? ఎవరికైనా ఈ అనుభవం ఉందా? ఉంటుంది. ఎందుకంటే రాత్రిలో ఎవరు వస్తారని మనకు ఒక భయమో. సాతానుడు వస్తాడు. ఆ చీకట్లో సాతానుడిని ఎవరైనా చూడగలమా? ఏ రూపమన్నా చూడగలమా? ఏ దయ్యాన్ని? ఇంతవరకు దయ్యాన్ని చీకట్లో ఎక్కడ? మనకు తెలిసిన దయ్యం ఎలా ఉంటుంది తెలుసా? తెల్ల చీర కట్టుకో ఉంటుంది, మల్లె పువ్వు పెట్టుకో ఉంటుంది, జుట్టు విరబోసుకో ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది? చీకట్లో వస్తుంది. చీకట్లో మన కళ్ళు బాగా పளிచ్చమని తెలుస్తుంది. అది తెల్లగా ఉంటుంది, మనకు తెలుస్తుంది. కరెక్టా? అవునా? అది ఎవరో ఒకరు చెప్పిన దాన్ని మనం ఇంకా కూడా ఏం చేస్తున్నాం? చూస్తున్నాం. ఆ రోజు గొర్రెల కాపర్లు చీకటి అంటే వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే దాదాపు 400 సంవత్సరం ఈ లోకం అనేది చీకట్లో పడిపోయింది. ఎప్పుడు? పాత నిబంధన ఉంది కదా. పాత నిబంధన అయిపోయిన తర్వాత యేసు ప్రభు పుట్టేంత వరకు దాదాపు 400 సంవత్సరం ఈ లోకము అన్నిట్లో చీకటి అయిపోయి ఉండింది అనమాట. చీకటి అంటే ఒక నరకం. అలాంటి ఏ దేవదూతలు రాలేదు, ఏ ప్రవర్తనలు లేరు. ఈ 400 సంవత్సరాలు ఏ ప్రవచనాలు లేవు, ఏ ప్రవర్తన లేచి మాట్లాడేది లేదు. యాజకులు ఉన్నారు కానీ కరెక్ట్గా జరిపించలేం. అప్పుడు ఇంత జరిగినప్పుడు కూడా ఆ గొర్రెల కాపర్లు భయపడలేదు. ఎప్పుడైతే ఒక దేవదూత వచ్చిన వెంటనే అక్కడ ఆ ప్రకాశమైన వెలుగు వచ్చిందో వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఎందుకంటే ఇటువంటి వెలుగు వాళ్ళు చూసింది లేదు. ఆ వెలుగు వచ్చిన తర్వాత వాళ్ళు భయపడింది. ఎందుకంటే ఏదో ఒక వ్యత్యాసం ఉంది.
ఏదో ఒక వ్యత్యాసం మన మధ్యలో ఉంది. ఈ వ్యత్యాసం, ఈ వెలుగు మనతో ఏం చేయబోతుంది అనేసి వాళ్ళు వణుకుతున్నారు, భయపడుతున్నారు. అటువంటి వెలుగు, ఆ వెలుగు వచ్చిన తర్వాత ఆ వెలుగులో నుంచి మళ్ళా ఒక స్వరం వినబడుతుంది. ఏమని స్వరం వినబడుతుంది? చదవండి. భయపడకుడి. హల్లెలూయా. ఆ వెలుగు మనిషితో మాట్లాడుతుంది. మీరేం చేయకండి, భయపడకుడి. మీరు భయపడబాకండి. పక్కన చూసి చెప్పండి, మీరు భయపడదని చేయించి చెప్పండి. చెప్పండి, పక్కన ఉండే వాళ్ళని చేతులు పట్టుకొని భయపడకొని చెప్పండి. పోయిందా భయం? ఇంకా ఎక్కువ పెరిగిందా? ఆ రోజు దేవదూత చెప్పేటప్పుడు వాళ్ళకి ఏమైంది? భయపడకూడని చెప్పేటప్పుడు వాళ్ళు చూస్తున్నారు, ఈ వెలుగు మనతో మాట్లాడుతుంది. ఆ భయపడకుడు అనే అర్థం ఏంటంటే, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎంత అద్భుతమైన స్వార్థ. ఈరోజు నేను చెప్తున్నాను, మీ అందరి కొరకు యేసయ్య మీ హృదయాల్లో పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ 2024లో ఏదన్నా ఒక ప్రమాణం చేస్తుంటారు, నాయనా ఈ సంవత్సరంలో ఎలాగైనా ఈ కార్యం చేస్తాను, ఎలాగైనా చేస్తాననేసి ఒకవేళ మీరు ఎదురు చూసి ఉండొచ్చు. ఒకవేళ జరగకుండా పోతే మన మనసు ఏమైపోయి ఉంటుంది? విరిగిపోయి ఉంటుంది. నేను చేసిన ఎంత ప్రార్థన చేసినానయ్యా, ఎంత ప్రయాసపడ్డానయ్యా, ఎంత కష్టపడ్డానయ్యా, కానీ ఇంకా నాకు జరగలేదే. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, దాని గురించి భయపడవద్దు. ఆమేన్. మీరు భయపడ్డారంటే అది వేరే రకంగా వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు నా యేసయ్య నాకు ధైర్యపరుస్తున్నారంటే నిజంగా చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వచ్చే సంవత్సరం సాక్షిగా నిలబెడతారు. హల్లెలూయా. అప్పుడు దేవదూత చెప్పిన వాగ్దానాన్ని ఏం చేశారంటే ఆ గొర్రెల కాపర్లో నమ్మారు. వెంటనే వాళ్ళకు ఒక ఆనందం, ఒక సంతోషం. నేను అనుకున్నా, ప్రభువా ఈ వెలుగును పెట్టి మీరు మాట్లాడుతున్నారంటే ఈ వెలుగు అసలు ఎందుకు వచ్చి మాట్లాడాలంటే, ప్రభువుకి చీకట్లో ఉండేదానికన్నా వెలుగులో ఉండేదే యేసు ప్రభుకి చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆ వెలుగైన దేవుడు ఎవరు? యేసు ఒక్క దేవుడే. ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ విధంగా సెలవుస్తుంది. ఎవరన్నా చదువుదాం. యోహాను సువార్త 8:12. యేసు, నేను లోకంలో వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవగా ఏందంట జీవపు వెలుగు కలిగి నిండునని ఈరోజు మనతో చెప్తున్నాడు. మామూలు వెలుగు కాదు, జీవితకాలం మీరు దేంట్లో ఉంటారంట? వెలుగులో నడుస్తారు. హల్లెలూయా. 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయము 5వ వచనము. 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయము 5వ వచనం చదువుదామా? కావున లేదు 1 తెస్సలోనికీ 5వ అధ్యాయం 5. మీరందరూ వెలుగు. ఈరోజు మనం ఏ సంబంధం తెలుసా? కరెక్ట్ అయ్యా, వీళ్ళు మా ఇంటి వాళ్ళు అయ్యా, మా సంబంధం. వీళ్ళు మా ఆడపడుచులు, మా సంబంధం. కానీ యేసు ప్రభు ఏ సంబంధం చెప్తున్నాడు? ఏ సంబంధం అంట? మనం వెలుగు సంబంధం అంట. చదవండి అమ్మా, చదవండి. మనము రాత్రి వారు కావు, చీకటి వారు కూడా కావమంట. అప్పుడు యేసు ప్రభుకి ఏదైతే ఇష్టమో, వెలుగంటే ఇష్టం. మనం చీకట్లో నడవాలని మనం కూడా అనుకుంటాం, కానీ యేసయ్య ఎప్పుడు ఏం చేయడు? చీకట్లో మనల్ని నడవనివ్వడు. ఇది ఇప్పుడు మాత్రం కాదండి, పాత నిబంధన కాలంలో కూడా ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొని వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడంట? సముద్రం 2 పాయలుగా చిలిపోయాయి. ఎర్ర సముద్రం 2గా చిలిపోయాయి. మధ్యలో ఎంతమంది నడుస్తున్నారు? దాదాపు 30 లక్షల మంది నడుస్తూ వెళ్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళేటప్పుడు సముద్రంలో లైట్ ఎలా వస్తుంది? వెలుతురు ఎలా వస్తుంది? నేను పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో దుబాయ్కి వెళ్ళేటప్పుడు, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఆ అరేబియన్ సీ వచ్చేటప్పుడు నేను చూస్తూ ఉన్నా. ఎందుకంటే దాంట్లో మ్యాప్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్లైట్లో చూస్తూ ఉన్నాను, కనీసం ఒక చిన్న వెలుతురు కూడా లే. చీకటి అంటే చీకటి. నా జీవితంలో అదే ఫస్ట్ టైం చూడడం. అంత చీకటి, నలుపు అంటే నలుపు. అక్కడ ఏ ఒక్క వెలుగు లేదు. నేను ఒకే ఒకటి ఊహిస్తూ ఉన్నా, ప్రభువా నా కళ్ళ ద్వారా చూసేటప్పుడు ఒక్కడు కూడా తెలియలేదు. ఆ రోజు 30 లక్షల మంది ఈ సముద్రం దాటి వెళ్ళేటప్పుడు మీరు ఎలా నడిపించి తీసుకువెళ్ళారంటే, బైబిల్లో అక్కడ వాక్యం రాసింది ఏంటంటే, ఒక్కరు మాత్రం చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయంలో
19-20 వచనాలు చదివితే దాంట్లో జవాబు ఉంటుందండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 19-20 వచనము. అప్పుడు ఆ, ఆ, ముందుగా నడిచిన ఆ, 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 ఉమ్, ఆ, 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 ఆ. వారికి ఏం కలిగిందంట? చీకటి. ఎక్కడ? ఆ సముద్రం మధ్యలో పాయల్లో నడిచిపోతా ఉన్నారు, వాళ్ళకి ఒకే చీకటి. అప్పుడు దేవుడు చూస్తున్నాడు, అయ్యో నా బిడ్డలు చీకటిలో నడుస్తున్నారే, ఇంత ఒక మోసమైన దారిలో నడుస్తున్నారే, వాళ్ళకి ఏం కావాలా? వెలుగు కావాలా. చదవండి బ్రదర్. కానీ రాత్రి అది ఏం చేశారంట? ఒక హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆ చీకట్లో నడుస్తున్న ఇశ్రాయేల్ ప్రజలకి ప్రభు అయిన దేవుడు చూస్తున్నారు, నా బిడ్డలు చీకట్లో నడవకూడదు, వాళ్ళకి ఏం కావాలా? వెలుగు కావాలా. అందుకే ఆ రోజున్న అదే దేవుడు ఈ లోకంలో చిన్న బాలకుడిగా పుట్టేటప్పుడు మళ్ళా అదే చీకట్లో పుట్టాలనేసేసి ఆయన రాలేదు. నేను మాత్రం కాదండి, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి బిడ్డలకి ఆయన వెలుగై పుట్టాడు. ఆమేన్. ఆయన పుట్టినప్పుడు ఆ ప్రజలందరూ తెలుసుకున్నాడు, నిజమైన లోకరక్షకుడు ఈయనే, నిజమైన వెలుతురు ఈయనే, నిజమైన వెలుగు ఈయనే, ఈయన తప్పవేక దేవుడు కాదని వాళ్ళందరూ తీర్మానం చేసుకున్న తర్వాత మళ్ళీ లూకాసు వార్తకు వచ్చేసేయండి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? సంతోషంగా వెళ్తున్నాడు. ఎందుకు? ఆ యేసయ్యని చూడాలా, ప్రేమతో చూడాలా, మాట్లాడాలా, ఆ యేసుప్రభు ఎలా ఉంటాడు, ఆ వెలుగైన దేవుడు ఎలా ఉంటాడు అనేసి వెతుకులాడి వెళ్తున్నారంట. ఎందుకంటే రక్షణ అనేది యేసుప్రభు తప్ప వేరే ఎవరు ఇయ్యలేరు. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్షణ ఎలా వస్తుందంటే వెలుగు మార్గంలోనే వస్తుంది. వెలుగు ఉంటేనే అక్కడ రక్షణ వస్తుంది. ఒక స్కాలర్ చెప్పాడండి, నేను థియాలజీ చదివేటప్పుడు ఒక స్కాలర్ చెప్పాడు, ఏంటంటే క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంటే, చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా, కొంతమందికి నేను ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. క్రిస్టియన్స్ ఆర్ సీకింగ్ ఎ బ్లాక్ క్యాట్ ఇన్ అ డార్క్ రూమ్ అంటారు. క్రిస్టియన్స్ ఆర్ సీకింగ్ ఎ బ్లాక్ క్యాట్ ఇన్ అ డార్క్ రూమ్. అంటే దీనికి అర్థం ఏంటంటే క్రైస్తవులు ఒక నల్ల పిల్లిని చీకటి గదిలో వెతుకులాడతారంట. ఎవరన్నా కనిపెట్టగలరా? చీకటి గదిలో నల్ల పిల్లిని ఎలా కనిపెట్టగలము? చీకట్లో ఉంటే ఎట తెలుస్తుంది? ఎక్కడన్నా ఒక చిన్న వెలుతురు ఉంటేనే దాని కళ్ళు ఏమవుతాయి? మెర్రమెరనే మెరుస్తాయి. అలాంటి వాళ్ళంట క్రైస్తవులు. ఎందుకంటే దానికి ఆ మాట ఎందుకు చెప్పాడంటే, ఆ చీకట్లో నుంచి ఒక చిన్న వెలుతురు కానీ, ఒక చిన్న రంధ్రంలో, ఒక బొక్కలో కానీ ఆ వెలుతురు పాస్ అయిందంటే ఆ వెలుతురుని బట్టి క్రైస్తవులు బయటకు వచ్చేస్తారంట. ఆ చీకటిలో నుండి ఏం చేస్తారు? బయటకు వచ్చేస్తారు. అంటే ఏంటంటే ఆ వెలుతురు మన జీవితంలో ఫుల్గా, హృదయము, మన మతి అన్నిట్లో చీకటి చీకటి చీకటి. ఆ చిన్న వెలుగు ఎవరు కాదు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఆ చిన్న వెలుగు మన జీవితంలో వచ్చాడంటే చాలండి, మన జీవితం అంతా ఏమైపోతుంది? వెలుగై మారిపోతుంది. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే వెలుగులో నడవాలని మనల్ని ఇష్టపడుతున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా చెప్తుంది, చదువుదాం. మత్తయి 4:15. ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 4:15. చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. ఎందుకంటే చీకట్లో ఉన్నవాడికి ఒకే ఒకటి, నా కాలం అయిపోతుందయ్యా, ఇంకా కొన్ని రోజులే, ఇంకా కొన్ని రోజులే, ఇంకా కొన్ని రోజులే అని. ఈరోజు చెప్పారు, సాక్ష్యం చెప్పారు, ఎన్నో సంవత్సరాలుగా తను త్రాగుడికి, లోకానుసారమైన అలవాట్లకి అలవాటు పడిపోయి ఉన్నాడు. నా దగ్గర అప్పుడప్పుడు చెప్తుంటారు, మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం టీంలో కూడా, బ్రదర్ మేము కూర్చోంటాం బార్లో, తెచ్చి పెడతారు, తీసుకొని వచ్చిన తర్వాత ప్రేయర్ చేసే తాగుతాను నేను అన్నాడు. ఏం చెప్తారు? ప్రేయర్ చేసే తాగుతాను. నేను ఇంతవరకు ఎక్కడా తినింది లేదు, కానీ ఈరోజు ప్రతి తాగుబోతుడికి స్వార్థ చెప్తా ఉంటాడు, అలా తాగకూడదు, పాపం అనేసి. చీకట్లో ఉండేటప్పుడు ఎంత మంచి కార్యం ఉన్నా కూడా మనకి ఎలా ఉంటుంది?
బాగుంటుంది, హాయిగా ఉంటుంది. కానీ వెలుగు వచ్చిన తర్వాతే అది ఏందని తెలుస్తుంది. మీరేం లేదండి, ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. ఒక పక్క పాలు, ఒక పక్క కళ్ళు, రెండు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. కరెక్టేనా? 2 ప్లేట్లు అందరికి చూపించి ఒక గదిలోకి ఎత్తుకొని పోయి పెట్టండి. దాని తర్వాత లైట్లన్నీ ఆఫ్ చేసేయండి. ఎవరినైనా పంపించి లోపల పాలుండే తీసుకుని రా అంట. మనం ఏం చేస్తాం? ఏదా చీకట్లో ఏది తీసుకొని వస్తాం మనకే తెలియదు. చీకట్లో ఏముంటుంది మనకి తెలియదు. ఆ చీకట్లో మన జీవితం ఎలా ఉందని మనకి తెలియదు. చీకట్లో మనం ఎక్కడికి వెళ్తున్నామని తెలియదు. చీకట్లో మనం ఏది తాకుతున్నామని తెలియదు. చీకట్లో మనం ఏది సేవిస్తున్నామని తెలియదు. ఎవరు దేవుడని తెలియదు. ఎవరు నిజమైన రక్షకుడని తెలియదు. చీకట్లో వెళ్తే అన్ని చీకటే ఏమి చూడలేదు. అని ఆ చీకట్లో నుంచి తప్పించుకోవాలని ఆ చీకటి చివరిలో ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోతుందంటే మరణానికి తీసుకువెళ్ళిపోతుంది. ఆ డార్క్ రూమ్ అనేసి ఒక శిక్షలు ఉన్నాయి. తిహార్ జైలు ఎవరైనా వినబడున్నారా? ఆ తిహార్ జైల్లో ఒక జైల్లో వచ్చి ఏం చేస్తారంటే కనీసం 3 రోజులు చీకట్లో పెడతారన్నమాట. 3 రోజులకి వాళ్ళకి వెలుతురు ఉండదు. ఆ చీకట్లోనే వాళ్ళకి అన్నము, ఆ చీకట్లోనే వాళ్ళకి నీళ్లు, ఆ చీకటి లోపలనే వాళ్ళు టాయిలెట్ పోవాలి, అన్నీ చేయాలి. ఆ 3 రోజుల తర్వాత ఆ తలుపు మెల్లగా తెరుస్తారంట. వాళ్ళు చూడలేరు, అంత ప్రకాశం చూడలేరనమాట, అంత కష్టంగా ఉంటుంది. మన జీవితం కూడా అదేలాగా ఉండింది. ఎలాగా? చీకట్లో లోపల పడిపోన్నాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడో ఆ వాక్యాన్ని మనం నమ్మామంటే మన జీవితం కూడా వెలుగై మారిపోతుంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఏం చేశాడంటే వెతుకులాడి వచ్చారు. ఎవరెవరి జీవితాలు చీకట్లో ఉన్నారో, ఎవరెవరైతే చీకట్లో నశించిపోతున్నారో, ఎవరెవరైతే చీకట్లో పడి నరకంలోకి వెళ్ళిపోతున్నారో వాళ్ళ కొరకే యేసు ప్రభు దిగి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు వచ్చింది చూడండి, రాజులను వెతికి కాదు, అధిపతులను వెతికి కాదు. ఎవరిని వెతికిలాడొచ్చారు? పాపులను వెతికిలాడొచ్చాడు. రెండోది, అక్కడ సమాజంలో నుంచి దొయ్యబడిన కాపరులు, కుష్ఠరోగులను, వెధవరాలను, తర్వాత శాపగ్రస్తులను, వీళ్ళనే ఎత్తుకులాడి వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళకి నేను వచ్చేటప్పుడు ఆటోలో చెప్తా ఉన్నాను, మనం అందరం అంటాం వీళ్ళు ఈ కులం వాళ్ళు, వాళ్ళు ఆ కులం వాళ్ళు. అవన్నీ కాదు. యేసు ప్రభుని నమ్మేవాడిని ఉన్నత స్థానానికి దేవుడు ఏం చేస్తాడంట? తీసుకువెళ్తాడంట. ఇప్పుడు ఒకవేళ మనం లో కమ్యూనిటీ అని వాళ్ళని చెప్తా ఉన్నామంటే వాళ్ళు రేపు యేసుని విశ్వాసించిన వాళ్ళు ఏమవుతారు? గట్టిగా చెప్పండి. పైకి లేపబడతారు. వాళ్ళు హయ్యర్ కమ్యూనిటీ అయిపోతాడు. హల్లెలూయా. ఎంతమంది మనల్ని చెప్పుంటారు, అరే పోరా నువ్వు ఈ జాతోడు, నువ్వు ఈ కులమోడు. యేసు ప్రభు అలా చెప్పలా, నువ్వే నాకు కావాలంటున్నాడు. ఆమేన్. ఎవరైతే మనల్ని దోస్తారో, ఎవరైతే మనల్ని శపిస్తారో వాళ్ళనే దేవుడు పైకెత్తి ఆశీర్వదిస్తారు. ఆమేన్. అందుకే ఆయనకి ఏం పేరు? లోక రక్షకుడు. ఈరోజు మీరందరూ ఆశీర్వదించబడ్డవారు. ఎందుకో తెలుసా? ఒకనాడు మీరు కూడా త్రొయ్యబడ్డవాళ్ళే. ఒకరోజు మీరు కూడా చీకట్లో ఉన్నవారే, నేను చీకట్లో ఉన్నవాడు. నా చరిత్ర ఎత్తుకుంటే దగ్గర 2.5 సంవత్సరం చీకట్లోనే. నా రూమ్లో చూసానంటే ఒక లైట్ ఉండదు. నిజంగా చెప్తున్నానండి, నా రూమ్లో ఒక లైట్ ఉండదు. ఒంటరిగా ఉంటా. పాపం కోసమే నేను ఉన్నవాడిని. అలా ఉన్న ఒక వ్యక్తిని యేసుప్రభు ఒక రోజు నాతో మాట్లాడి నన్ను వేరు చేసి తీసుకొని వచ్చిన తర్వాత తెలుస్తుంది వెలుగు ఎంత అద్భుతంగా ఉందనేసి. ఆమేన్. కానీ మీకు ఆ కష్టాలు లేవు. ఎందుకో తెలుసా? ఒక మంచి కాపుని దేవుడు మీకు ఇచ్చున్నాడు. ఆ కాపుర మూలంగా మీరందరూ రక్షణ పొందుకో ఉన్నారు. ఇంకా స్థిరపడతాను, ఇంకా బలపడతాను. వచ్చేటప్పుడు బ్రదర్ చెప్తా ఉన్నాడు, మంచి సాక్ష్యం. ఆయన వచ్చిన తర్వాత సార్ ఈ సంఘం ఇంకా బాగా డెవలప్ అయింది, బాగా కరెక్ట్గా ఉంటాడు, కరెక్ట్ అయిన టైంలో స్టార్ట్ చేస్తాడు, కరెక్ట్ అయిన టైంలో ముగిస్తాడు, వాళ్ళు వీళ్ళని చూడరు, అందరినీ చేర్చుకుంటాడు దగ్గర, బాగా నడిపించే ఒక మంచి దైవ సేవకుడు మా పాస్టర్ అని చెప్పి తను సాక్ష్యం చెప్తున్నాడు. దీనికి మించిన ఒక వెలుగు ఈ సంఘానికి అవసరమే లేదు. హల్లెలూయా. యేసయ్య అటువంటి ఒక మంచి వెలుగుని ఈ సంఘంలో పెట్టినాడు. నేను ఎందుకు అతను కూడా వెలుగుని చెప్తానంటే మత్తయి సువార్తలో చివరిగా ఒక వాక్యం చెప్తాను. 5వ అధ్యాయంలో 14 నుండి 16 చదవండి. నేను ఎందుకు మీ పాస్టర్ని వెలుగుని చెప్పానో మీకు తెలిసిపోతుంది. చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు.
ఎందుకంటే వెలుగునెత్తుకొని నేను ఇక్కడ పెడితే ఆ వెలుగు ఏమవుతుందండి? ఏడ వరకే ఉంటుంది. అక్కడ మీ దగ్గరికి వస్తుందా? లేదు. అదే వెలుగెత్తి ఇక్కడ పెట్టామంటే మీరందరూ ప్రకాశించబడతారు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు మీ పాస్టర్ సన్ని గారిని ఒక వెలుగుగా మార్చారు. ఎందుకో? మిమ్మల్ని కూడా వెలుగుగా మార్చారు. మీరు పోయే ప్రాంతంలో అంతా మీ మూలంగా ఆ వెలుగు వెళ్తూ ఉండాలి. మీరు ఏ ఇంటికైతే అడుగు పెడతారో ఆ ఇంట్లో మీ మూలంగా దేవుడు వెలుగు ప్రకాశిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఆలోచిస్తా ఉన్నా, ఎందుకు వెలుగు అంటే దేవుడు, యెహోవా దేవుడు ఆకాశంను భూమిని సృష్టించిన తర్వాత మొట్టమొదటిగా ఏదైతే చెప్పాడంటే, ఆదికాండము 1వ అధ్యాయంలో 3వ వచనం అన్న 3వ వచనం 4వ వచనం చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం. దేవుడు వెలుగు కమ్మని పలకగా అప్పుడు ప్రభుకి మొట్టమొదటిగా ఇష్టమైంది ఏది? వెలుగు. ఆ వెలుగులో నడవాలనేదే ప్రభు ఆ రోజే చిత్తపట్టుకున్నాడు. ఆమేన్. కానీ అపవాది ఏం చేశాడంటే మనల్ని చీకటికి తీసుకువెళ్ళాడు. కానీ యేసు ప్రభు అలా వదిలే దేవుడు కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఆ రోజు కానీ యేసు ప్రభు మనల్ని విడబోయే అంటే ఆ వాగ్దానికి ఆపోజిట్గా మనల్ని వదిలేసి వెళ్ళాడంటే ఈరోజు మన అందరూ ఎక్కడ ఉండుంటాం? చీకట్లోనే ఉండుంటాం. అందుకే ఆయన వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను విడవను, ఎడబాయను. ఆయన ఎడబాయకుండా, విడవకుండా మనల్ని ఇంకా గట్టిగా పట్టుకోండి. పక్కన చేయి పట్టుకోండి, అందరు చేయి పట్టుకోండి, చేతులు పట్టుకోండి, పక్కన చేతులు పట్టుకోండి. నిన్ను యేసయ్య విడవడు, ఎడబాయుడు, మీ మీద వెలుగుని కుమ్మరిస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, స్తుతులకు పాత్రుడైన మా దేవా, ఈనాడు ప్రభువా ఈ వెలుగును గురించి కొన్ని మాటలు నాయన మాట్లాడుకున్నాం ప్రభువా. ఆత్మదేవుడు మా మధ్యలో మాట్లాడిచ్చారు తండ్రి. స్తోత్రం నాయన. మాలో ఏదైనా తప్పుంటే దయచేసి క్షమించండి. మమ్మల్ని క్షమించే దేవుడు మీరొక్కరే, మమ్మల్ని నడిపించే దేవుడు మీరొక్కరే. ఒకవేళ మా జీవితాల్లో ప్రభువా ఏదైనా చీకటిగా ఉందంటే మరలా మేము కోరుకుంటున్నాము, ఈ మాదమంతా ప్రభువా క్రీస్తు పుట్టాడని చెప్తా ఉన్నాం ప్రభువా. మా హృదయాల్లో మీరు పుట్టండి. ఆ వెలుగు మాలో రావాలా, మా కుటుంబాల్లో రావాలా, మా బంధుమిత్రుల్లో రావాలా, మా స్నేహితుల్లో రావాలా, మా ప్రాంతంలో రావాలి, మా ఊర్లో రావాలి, మా గ్రామాల్లో రావాలి, మా పల్లెల్లో రావాలి తండ్రి. ఆనాడు మోషే మీతో ముఖాముఖం మాట్లాడేటప్పుడు, తను దిగి వచ్చేటప్పుడు తన ముఖం అంతా ప్రకాశించింది ప్రభువా. ఆయన మొహాన్ని ఎవరు చూడలేకపోయారు. అటువంటి ఒక మహిమగల ప్రకాశాన్ని మా మీద ఇవ్వండి తండ్రి. మేము వెళ్ళే చోటల్లో వెలుగు నాయన ప్రకాశించబడాలా. మాలో రండి, మా కుటుంబాల్లో రండి, అందరిని మీరు మనసును ఆయన మార్చండి తండ్రి. ప్రతి హృదయాల్ని మార్చండి, చీకట్లో ఉన్న బిడ్డలు మార్చండి. మా పాపాలను కడిగిన దేవుడు మీరు ఒక్కరే, మిమ్మల్ని తప్ప వేరే దేవుడు లేరు తండ్రి. మీరే నిజమైన దేవుడు, మీరే సజీవుడు. మీరు ఈ ఊరు రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఊరు ఎలాగైనా రక్షణ పొందుకోవాలి. ఈ గ్రామంలో ఉండే ప్రతి వారు యేసయ్యా మిమ్మల్ని చూడాలి తండ్రి. ఆ వెలుగు వాళ్ళు కూడా నన్ను స్వతంత్రించుకోవాలి అయ్యా. ఒక్కొక్కరిని మీరు సంధించండి, తొందరలో సంధించండి, ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ వాక్యాలు అనేకులకు నాయన ప్రయోజనకరంగా ఉండుంటుంది మేము నమ్ముచున్నాం. ఈ సాక్ష్యం అనేకులకు నాయన ప్రయోజనకరంగా ఉండుంటుంది మేము నమ్ముచున్నాం తండ్రి. మీరు నడిపించండి, ఆశీర్వదించండి, దీవించండి. ఇంక నేను ఎల్లప్పుడూ ఇక్కడున్న ప్రతి వారు చీకట్లో వెళ్లకుండా వెలుగులో మాత్రమే నడిచేదానికి మీరు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.